రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఆ వీధిలో సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ వీధి మరీ అంత వెడల్పుగా లేని ఓ సందు. జనం హడావిడిగా దొంగని వెతుకుతూ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఒక యువకుడు ఆ వీధిలో వారగా నిలబడి మరో మిత్రుడితో మాట్లాడుతున్నాడు. అంతలోనే పోలీస్ ఇన్స్పెక్టర్, మరో ముగ్గురు పోలీసులు హడావిడిగా ఆ పక్కనుండి వెళుతూ ఒక క్షణం ఆగిపోయి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉర్దూలో ఉరిమాడు. "దారిలో నిలబడ్డావు, పక్కకు తలబడితే నీ మొగతనానికి లోపం వస్తదా, ఆటంకం వస్తదా?" వెంటనే ఆ యువకుడు తడుముకోకుండా, "అట్లా కాదండి, ఆడ దొంగలు పడ్డారట, హడావిడిగా ఉందట, వాళ్ళని పట్టుకునేందుకు మీరు బయలుదేరితిరి, నా మగతనం మీకేమైనా సహాయపడతదేమో అని నిలబడ్డా" అన్నాడా యువకుడు. అతడి మొక్కవోని ధైర్యం, మాట తీరు అలాంటిది మరి. అతడే తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. "అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకారాధ్యుడు" అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. ప్రజాకవి రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్నగా ప్రజానీకానికి సుపరిచితుడాయన. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. ప్రజల కోసం కవిత్వం రాసిన ప్రజాకవి, హక్కులు అడిగిన ప్రజల మనిషి, ఉద్యమాన్ని నడిపిన ప్రజావాది, మొత్తం తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకి ఇచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచనా పాలకునికి వ్యతిరేకంగా కలంపట్టి పోరాడిన ధీరుడు కాళోజీ. తెలంగాణలో నిజాం జమానాలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసంగా ఎదిరించాడు ఈయన. నవయువకుల్ని చైతన్యం వైపుకు మళ్లించాడు. గాంధీ బోధించిన అహింసా మార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించాడు. నిజాంకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాశారు. నిజాం దుష్కృత్యాలను తన సహజ శైలిలో పూర్పారబట్టాడు ఈయన. 1914 సెప్టెంబర్ 9న బీజాపూర్ జిల్లాలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. నా గొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు. కాళోజీ గారు తాను వకీలుగా పనిచేసిన రోజుల గురించి చెబుతూ, "నేను మొత్తం మీద వకాల్తా చేసింది 8 సంవత్సరాలు. అంటే కోర్టుకు పోయిన పీరియడ్ అని అర్థమే కానీ కేసులు నడుపుతున్నాను, ఆర్గ్యుమెంట్లు చెప్పినాను అని కాదు. దీని విషయంలో ఓ జోక్ ఉంది. సాహిత్యం లోపటేమో నేను పెద్ద వకీలని పేరు, వకరతలనేమో నేను మంచి కవిని అని పేరు ఉన్నది. వీళ్ళకి సాహిత్యం తెలవది, కవులకు వకాల్తా తెలవది. ఎరుకలేని వాళ్ళు ఇట్లాగే సర్టిఫికెట్లు ఇస్తారు. ఇది పెద్ద జోకే మరి" అంటూ ఉటంకించారు. కాళోజీ గారిని ఆయన జీవితకాలం అంతా వారి అన్నగారైన రామేశ్వరరావు గారే చూసుకున్నారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఓ సభలో మాట్లాడుతూ, "ఈ అన్నదమ్ములు ఇద్దరూ రామలక్ష్మణుల వలె ఉంటారు" అన్నాడట. వెంటనే కాళోజీ, "ఆయన రాముడైతే కావచ్చునయ్యా, నేనైతే లక్ష్మణుణ్ణి కాను" అన్నారట. అందుకు రామరాజు గారు, "ఆ జన్మలో లక్ష్మణుడు చేసిన సాయానికి ఈ జన్మలో రాముడు రుణం తీర్చుకుంటున్నాడు" అంటూ చమత్కరించారు. 1931 ప్రాంతంలో హిందూ ముస్లిం మైత్రి గురించి సేవ చేసేటందుకు పృథ్వీరాజ్ కపూర్ ఫండ్ ఒకటి నెలకొల్పి ఆ ఫండ్ నిమిత్తం బొంబాయి పృథ్వీ థియేటర్స్లో దీవార్ నాటకం ప్రదర్శించారు. దానికి కాళోజీ, పివి నరసింహారావు గారు వెళ్లారు. నాటకం అయిపోయాక బయటికి వస్తూ ఉంటే జోలి పట్టుకుని గేటు దగ్గర నిలబడ్డారట పృథ్వీరాజ్ కపూర్. డ్రామా చాలా అద్భుతంగా ఉంది. కాళోజీ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వెంటనే జేబులోంచి తన పర్సు తీసి నరసింహారావు గారికిచ్చి ముందుకు నడిచారట. నరసింహారావు గారు వెంటనే ఆయన వెనకనే వచ్చి, "పర్సు మొత్తం దాంట్లో వేసినా" అన్నారట. "మరి మన రైల్వే టికెట్ దాంట్లోనే ఉన్నాయి కదా" అని కాళోజీ అడిగితే, "ఆ టికెట్ మాత్రం తీసినా" అంటూ బదులిచ్చారట.
నరసింహారావు గారు ఆ తర్వాత హోటల్ బిల్లు చెల్లించడానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి డబ్బు టెలిగ్రామ్ ద్వారా తెప్పించుకుని ఇల్లు చేరారట వారిద్దరూ. కాళోజీ గారికి నిరంతరం చుట్టూ మనుషులు కావాలి. వాళ్ళతో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఎన్ని గంటలైనా గడిపేసేవారు. అయితే క్షయవ్యాధి సోకి ఆసుపత్రిలో చేరాక డాక్టరు "మాట్లాడకుండా పడుకో, నవ్వకుండా విశ్రాంతి తీసుకో, లేపోతే 6 నెలల్లో చచ్చిపోతావు" అంటూ హెచ్చరించారు. అందుకు కాళోజీ సమాధానంగా నవ్వారు. నవ్వొద్దు ప్రమాదం" అన్నారు డాక్టర్ మళ్ళీ. "మీరు చెప్పిన మాటలకు నవ్వు రాదా మరి? మాట్లాడితే 6 నెలల్లో పోతావు అన్నారు. మాట్లాడకపోతే నేను వారం లోపట్నే చచ్చిపోతాను" అన్నారు కాళోజీ. ఒక తహసీల్దారు పేష్కార్ని తిట్టిండట. ఆ పేష్కారు గిర్దావర్ని తిట్టిండట. గిర్దావరు పటియాల్ పట్వారీలను తిట్టిండట. వాండ్లు సుంకరవాడిని కొట్టి వాడిమీద విరుచుకుపడ్డారట. అతడు ఇంటికి పోయి భార్యను కొట్టిండట. ఆ భార్య ఏం చేసింది? కుండ బద్దలుకొట్టి తానే ఏడ్చిందట. అంటే ఎవరైనా సరే తమకు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తమ కింది వాని మీదే తీర్చుకుంటారన్నమాట. తమ వేదాలు పోతే తమ పెత్తనం పోతుందని ఈ పెత్తందారుల భయం అంటూ తన జీవిత చరిత్ర "ఇది నా గొడవలో" కాళోజీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు అయిన శ్రీ కాళోజీ గారిని 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. 2002వ సంవత్సరం నవంబర్ 13వ తేదీన ఆయన వరంగల్లో స్వర్గస్థులయ్యారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. కాళోజీ గారి స్మృతికి తెలుగువారందరం నివాళులర్పిద్దాం. సెలవు. నమస్కారం.